నిజానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్‌లో దాదాపుగా అందరూ ఆయన ఎంచుకున్న జర్నలిస్టులే ఉంటారు. ఆయన అడగమన్న ప్రశ్నలే అడుగుతారు. అదంతా గూడా ఒక రికార్డెడ్ ప్రెస్ మీట్ లాగా ఉంటది. రియల్ టైమ్ ప్రెస్ మీట్ లాగా ఉండదు. అయినప్పటికీ కూడా నిన్న ఒక విలేకరి మరి తెగించి అడిగాడు, అనుకోకుండా అడిగాడు, డౌటొచ్చి అడిగాడో తెలీదు గానీ, ఒక ప్రశ్న అడిగాడు జగన్మోహన్ రెడ్డి గారిని. ఇప్పుడు రాజధానిగా అమరావతి కాదు మావిగనని జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే చెప్పారో, ఆ వెంటనే మరి వైజాగ్‌ని వదిలేసారా అని ఒక రిపోర్టర్ క్వెషన్ అడిగాడు. వైజాగ్‌ను వదిలేసారా అనగానే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర సమాధానం లేక లేచి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ వీడియో బాగా వైరల్‌గా మారింది సోషల్ మీడియాలో. సార్ మావిగాన్ పేరుతో వైజాగ్ రాజధాని అనేది పోయినట్టేనా సార్? సార్ వైజాగ్ రాజధాని అనేది వెళ్ళిపోయినట్టేనా? నిజానికి గతంలో మీకు గుర్తుందిగా, జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానుల కాన్సెప్ట్ చెప్పారు. శాసన రాజధానిగా అమరావతి, కార్యనిర్వాహక రాజధానిగా వైజాగ్, న్యాయ రాజధానిగా కర్నూలు అని చెప్పారు. కానీ ముఖ్యంగా పరిపాలనా రాజధానిగా వైజాగ్ ఉంటది. వైజాగ్‌లోనే నేను నివాసం ఉంటాను. దానికోసమే రుషికొండ ప్యాలెస్ కట్టుకున్నారు ఆయన. వైజాగ్‌లోనే నేను నివాసం ఉంటాను. మళ్ళీ గెలిస్తే అసలు వైజాగ్‌లోనే ప్రమాణ స్వీకారం అని కూడా చెప్పారు. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 అధికారంలో ఉన్నప్పుడు, ఇదిగో ఈ దసరాకి వైజాగ్ నుంచే ఉంటా, ఆ దసరాకి వైజాగ్‌లో నుంచే పరిపాలన స్టార్ట్ చేస్తా అని వాయిదాలేశారు. కానీ చివరికి ఎన్నికల సమయంలో మాత్రం గట్టిగా చెప్పారు. నేను మళ్ళా గెలిస్తే వైజాగ్‌లోనే ప్రమాణ స్వీకారం చేస్తా. వైజాగ్ నుంచే రాష్ట్రాన్ని పరిపాలిస్తా. వైజాగే పరిపాలనా రాజధానిగా ఉంటది అని నొక్కి చెప్పారు. మరి ఇప్పుడు మావిగన్ అంటున్నారంటే ఇక వైజాగ్‌ను వదిలేసినట్టేగా? ఆ డౌట్‌నే విలేకరు అడిగాడు. ఇక వైజాగ్‌ను వదిలేసినట్టేనా సార్ అని. దానికి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం దాటేసి వెళ్ళిపోయారు. ఎందుకంటే సమాధానం లేదుగా మరి. వైజాగ్‌ను వదిలేశాను, మనసు మార్చుకున్నాను, మాట మార్చుకున్నాను, మడమ తిప్పాను అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకోలేడుగా. సో రాజధాని విషయంలో జగన్ గారు ఎన్ని స్టాండ్‌లు మార్చారు అనటానికి ఈ వీడియో ఒక ఉదాహరణ. Please do like, share and subscribe this channel.